గలతీయులు 2:20, గలేషియన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు కొత్త అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఇక నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఈ అబద్ధం ఆడాల్సిన పని లేదు, ఈ మోసం చేయాల్సిన పని లేదు, ఈ పాపం చేయాల్సిన అవసరం లేదు. నాలో ఎవరు ఉంటున్నారు? క్రీస్తు. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం కలుగుతుందో ప్రతి ఒక్కళ్ళ జీవితాలు, వారి ప్రతి మాట, నడవడి అంచెలంచెలుగా మారిపోతుంది. మే యు ఆల్ రిసీవ్ ఎట్ ఎ గ్రేటర్ లెవెల్ ఇన్ దిస్ ఏరియా. ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసంలో నీవు జీవిస్తావో క్రీస్తు లాంటి కార్యాలు జరుగుతాయి. పౌలు ఎప్పుడైతే జీవించినది నేను కాదు ఆయన అనే అనుభవంలోకి వెళ్ళిపోయాడో, యేసుప్రభు వారు వస్త్రపు చెంక ఒక స్త్రీ పట్టుకుంటుంది, ఏం జరుగుతుంది? 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన చెంగును పట్టుకుంటే ఏం జరుగుతుంది? స్వస్థత. అదే క్రీస్తు నాలో ఉన్నాడు అని ఎప్పుడైతే పౌలు అనుభవ జ్ఞానంలోకి వెళ్ళాడో, పౌలు బట్టను తాకిన బట్టలు తీసుకెళ్తే ఎంతమంది స్వస్థపడ్డారో? Somebody will partake this experience from today. నీలో ఉండే క్రీస్తు ప్రభావము చూచునుగాక. యు సీ దట్ వెన్ హీ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ దట్ ఇమేజ్. అదేదో లోపల ఉందే, బయటికి రాదు. పేరు మార్చుకున్నాం, బాప్తిజం పొందాం, అక్కడితో ఆగిపోదు. అది ఆరంభం మాత్రమే. న్యూ టెస్టమెంట్ మేనిఫెస్టేషన్. కొత్త నిబంధనలో అభిషేకము ఎలాగిస్తాడంటే మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. కొత్త నిబంధనలో నీకు కావాల్సిందల్లా ఆకలి దప్పులు. ఒకవేళ నీకు ఆకలి దప్పులు ఉన్నాయా, దేవుడు నిన్ను తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కొత్త నిబంధనలో ఏంటంటే నీలో ఉండేంచే నిన్ను తృప్తిపరుస్తాడు. ఇప్పుడు నీకు 2 3 కావాలైనా నీలోంచే బయటకు తీస్తాడు. ఒక మాట ఉంటుంది కీర్తనల్లో, ఆయన నామము కంటే దేన్ని హెచ్చించాడంట? వాక్యం. ఏంటిది? ఎందుకని? ఆయన నామము గొప్పదా, వాక్యం గొప్పదా? నామమే గొప్పది. ఆ పేరు కోసం రాసిందే వాక్యం. పేరు ద్వారా అలా జరిగే, ఎలా జరిగే, దేవుడు ఎలా చేశాడని ఆ పేరు చెప్పుకొని వ్రాసిందే వాక్యం. ఆ పేరులో ఈ అద్భుతం జరిగింది, ఆ పేరులో ఈయన ఈ కార్యం చేశాడు, ఆ పేరులో దావీదు గొలియాతుని చంపాడు, ఆ పేరుతో సారా గర్భవతి అయింది, ఆ పేరుతో అబ్రహాం ఇలా చేశాడని ఆ పేరు చెప్పుకొని రాసినటువంటిది వాక్యం. మరి పేరు గొప్ప, వాక్యం గొప్ప? పేరే గొప్ప. మరి వాక్యాన్ని ఎందుకు హెచ్చించాడు? ఎందుకంటే వాక్యము లేకపోతే ఆ పేరులో ఏముందో నీకు తెలీదు. ఆ పేరు ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే ఆ వాక్యము తెలియాలా. అందుకని మన కొరకు ఆయన వాక్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. దేని ప్రాధాన్యత దానికి ఉంది. 138వ కీర్తన 2వ వచనం చదువుదాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఏంటి? సాధారణంగా పేరే గొప్ప. వాక్యం హెచ్చించడం అంటే ఏంటి? ఆ వాక్యము ద్వారే ఆయన పేరుకు ఘనత వస్తుందంట. మీలో ఉండే క్రీస్తు ఈ రోజు నుంచి మరి శ్రేష్టమైన వాటిని బయటికి తీయునుగాక. నీలోంచి అగ్ని బయటికి తీసుకొస్తాడు. హౌ టు బ్రింగ్ అవుట్ క్రైస్ట్ ఇన్ మీ. రాసుకో, క్రీస్తుని నాలోంచి ఎలా బయటికి తీయాలా. దేవుని ఆత్మ ప్రతి శరీరం మీద కుమ్మరింపబడతాదంట. ఇప్పుడు ఈ యవ్వనులకు వచ్చే కళలు ఇలాగవ్వాలనేది వృద్ధులకు కూడా వస్తాయంట. అంటే ఏంటి? అసాధారణముగా చేయబోతుంది అనమాట దేవుని ఆత్మ. సో క్రైస్ట్ ఇన్ యూ ఈస్ గోయింగ్ టు డూ నాట్ కామన్ థింగ్స్, అన్కామన్ థింగ్స్. మొదటిది ఏం చేయాలంటే, ఇప్పుడు నీలో ఉండేటువంటిది బయటికి రావాలంటే ఆకలి దప్పులు కలిగి ఉండాలంట. ఎందుకని? మీరు చదువుకుంటున్నారు, మీ తల్లిదండ్రులు దాని పట్ల ఆకలి దప్పులు కలిగి ఉన్నారు, మీరు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు కాబట్టి చదువుకోవాలని మీరు చదువుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ చేశారు, పిజి చేశారు, జ్వరం ఉన్న, ఆరోగ్యం బాగోపోయినా, పేదగున్న చదువుకుంటారు పరీక్ష అయితే. ఎందుకు? దాని పట్ల ఏం కలిగి ఉన్నారు? సో హౌ డిడ్ యూ గెట్ డిగ్రీలు ఎలా వచ్చాయి? మీకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు దాని పట్ల. అలాగే ఈ క్రీస్తు యొక్క అనుభవము, పరలోక అనుభవము ఈ భూలోకంలో మనము చూడాలి అంటే ముందు ఆ రాజ్యము కొరకు ఏం కలిగి ఉండాలంట? ఆకలి దప్పులు. మత్తయి 5:6. బ్లెస్డ్ ఆర్ దే విచ్ డూ హంగర్ అండ్ థర్స్ట్ ఆఫ్టర్ ద కింగ్డమ్. హంగర్ అండ్ థర్స్ట్. కొంతమందికి నేను ఐఏఎస్ అవ్వాలని ఉంటారు, చదువుతారు, వ్యాపారం పెట్టాలా, అది చేయాలా, దాహం, అది వాళ్ళు అలా తయారవుతారు. ఎవ్రీబడి ఇన్ ద న్యాచురల్. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపడతారు. దేవుని రాజ్యంలో దాని విషయమై మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నాం అనుకోండి, దాని విషయమై నేను ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరుస్తాడు.
వాట్ యు ఆర్ థర్స్ట్ ఫర్ విల్ కమ్ అవుట్. పక్కన చెప్పండి, నీవు దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నావో దాన్ని నువ్వు పొందుకుంటావని. యుల్ బి థర్స్టీ. అందుకే దేవుడు హృదయ వాంఛలను నెరవేరుస్తాడంట. దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు, వాట్ యు ఆర్ థర్స్టీ ఫర్. రెండవది యోహాను 3:34. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకు. ఎవరైతే దేవుని మాటలు పలకడం అలవాటు చేసి చూడండి, మనము డైలాగ్ మార్చేస్తాం. మనిషికి పరిస్థితికి డైలాగులు మారిపోతూ ఉంటాయి. ఒకసారి అబద్ధం, ఒకసారి నిజం, ఒకసారి కోపం, ఒకసారి బ్యాడ్, ముందు ఒక మాట, వెనకాల మన డిఫరెంట్ మాటలు మారిపోతూ ఉంటాయి. అది మన స్వాభావికం. అందుకే దేవుడు ఈ ఆత్మను తెచ్చి లోపల నుంచి నూతనమైన మార్పు మన జీవితంలో చేస్తున్నాడు. ఎవరైతే దేవుని మాటలే మాట్లాడడము, క్షమించడం, గణపరచాల, కొన్ని చేయకూడదు, చేయాలనిపించినా చేయకూడదు అనిపించినా కొన్ని అలా ఉండిపోతాం. ఇది వెంటనే రాదండి. దీనికి ఒక 30, 40, 50, 60 సంవత్సరాలు పడుతుంది. కొంతమంది ఆత్మలో ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళకి నెలల్లో పైకి వచ్చేస్తారు. వాళ్ళు యేసుప్రభు వారికి 4-5 సంవత్సరాలు పట్టింది శిష్యులు మార్చడానికి. అంతే. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా తిరస్కరించారు. తర్వాత మళ్ళీ ఆయన ఆత్మ ద్వారా ఒక 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు, భూలోకాన్ని తలకిందులు చేశాడు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇలాగా వాక్యంలో ఇలా లేదు కదా, వాక్యంలో నీ మాట మాట్లాడకూడదు కదా, నా తల్లిదండ్రులని మాట అనకూడదు, నా శత్రువుల్ని మాట అనకూడదు, వీళ్ళని ఎలా అనకూడదు, ఆ వాక్యానుసారంగా ఉండడానికి వాళ్ళు తీసేసుకుంటే ఏమైంది, క్రీస్తు నాలో ఉండి మళ్ళీ ఇస్తాడు. వాళ్ళు ఎలా చేస్తే ఏముంది, క్రీస్తు మళ్ళా చేస్తాడు అని అనుభవపూర్వకంగా ఇలాగ దేవునిలోకి అబ్రహాం చూడండి, లోతుని తీసేసుకోవాలి, నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఐశ్వర్యం నువ్వు వద్దులే, నువ్వు రేపు పొద్దున్న నన్ను డబ్బిచ్చావు అని అంటావేమో, నువ్వు కప్పు చేసి అంటావేమో, వద్దు, నీ డబ్బు నువ్వు పెట్టుకో, దేవుడే ఇవ్వాలా అంటే అక్కడ దేవుని గురించి ఆలోచిస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ డబ్బు సంపాదిస్తున్నప్పుడు, ఆ నడుస్తున్నప్పుడు, కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని గురించి ఆలోచించుకుంటున్నాడు అబ్రహాం. ఇలాగ ఎవరైతే వాక్యానుసారంగా వారి జీవితాన్ని అంచెలంచెలుగా మార్చుకుంటారో వాళ్ళకి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తారంట. 2 పాళ్ళు, 3 పాళ్ళు, 4 పాళ్ళు నీ జీవితాన్ని నింపుతా ఉంటాడు దేవుడు. నెంబర్ 3 యోహాను 7:38, John 7:38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎక్కడి నుంచో రాదు ఆశీర్వాదము, ఎక్కడి నుంచో రావు ప్రవచనాలు, ఎక్కడి నుంచో జరగవు అద్భుతాలు. నీలోంచే దేవుడు బయటికి తీస్తాడంట. నీలోంచే. సో యు ఆర్ ద టార్గెట్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ద టార్గెట్. ఈ రోజు నుంచి జీవజలములు వచ్చును గాక అంటే ఎవ్రీథింగ్ దట్ కమ్స్ షుడ్ గివ్ యూ లైఫ్. నీలోంచి జీవము రావాలంట. రైట్, మరణంగా జీవమా, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు బతుకుతావు, నువ్వు ఇలా చేస్తావు, యూనో లివింగ్ వాటర్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. 4 1 కొరింథీయులు 12:31. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. కృపావరములలో వరాలు ఉన్నాయి. ఏం చేయాలంటే శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలంట. శ్రేష్టం, వరాలన్నీ శ్రేష్టమైనయే, అందులో ఇంకా శ్రేష్టమైనవి ఉన్నాయంట. కొన్ని స్వస్థత వరం, ప్రవచన వరం, జ్ఞానం, విశ్వాసం, ఇవన్నీ ఎలా అపేక్షించాలంట? ఆశతో అపేక్షించాలి. దేవుని సన్నిధిలో ఆశతో అడగాలంట కృపావరములు. అప్పుడు నీలోంచి ఈ వరాలు ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. మొదటిది దాహము, రెండవది ఏంటి? వాక్యానుసారంగా మాట్లాడితే కొలత లేకుండా ఆత్మ, మూడవది నీలోంచి జీవము గల మాటలు రావాలా, 4వది ఆత్మవరములను దేంతో అపేక్షించాలా? ఆశతో. చూడండి, నీ ఇంట్లో ఎవరికో బాగాలేదు, హాస్పిటల్లో మీ తల్లిగారికో నాన్నగారికో హాస్పిటల్లో జాయిన్ చేసావు. నువ్వు కారులో వెళ్తున్నావు, 20 నిమిషాలు పడుతుంది కారులో. ఈ కారులో ఏం చేస్తావు నువ్వు? ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే ఈ కారులో వెళ్తుండగా ఏం చేస్తావు? ఆ క్యారేజ్ పట్టుకెళ్తున్నావు, ఆ డబ్బులు పట్టుకెళ్తున్నావు, కట్టడానికి ఏం చేస్తావు? కారులో ప్రార్థిస్తావు. ఏమని ప్రార్థిస్తావు? నా తండ్రి, నా తల్లి స్వస్థపడాలా, యేసయ్యా స్వస్థపడతాను 2 నిమిషాలు. అంటే ఏంటి? ఆశ. అలాగే నీవు ఆశతో ఉంటే ఈ వరాలను కూడా ఇలా అపేక్షిస్తావంట. అంటే ఇంట్లోనే కాదు, పొద్దున ప్రార్థించింది, వాక్యం చదువుతుండగా బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు అదే వాక్యం చదివింది, పొద్దున్న ప్రార్థించింది, వంటగదిలో ప్రార్థించింది, కారులో కూర్చున్నప్పుడు. అంటే ఏంటి? అతను స్వస్థపడాలని ఏముంది అతనికి? ఆశ. సో పీపుల్ హూ ఆర్ ప్యాషనేట్ థింక్ మోర్ అబౌట్ ఇట్, ప్రే మోర్ అబౌట్ ఇట్.
మనలో ఉండే క్రీస్తు బయటికి రావాలంటే జాగ్రత్తలు చూద్దాం. రోమీయులు 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఒకవేళ కేవలం ఈ వరాలే వచ్చేసాయి అనుకోండి, నీ శరీర క్రియలు చావలేదనుకోండి, పడిపోతారు. పౌలు అంటాడు, నేను మళ్ళా వస్తా, ఈసారి ఇంకా సంపూర్ణమైన ఆశీర్వాదంతో వస్తానంటాడు. ఐ విల్ కమ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అగైన్. మళ్ళా వస్తా. ఒకప్పుడు ఒక్క సంఘంలో అనేవాడు, 10 ఏళ్ళ తర్వాత వచ్చాడు, అప్పుడు నేను పిల్లవాని వాళ్ళే ఉన్నా, ఇప్పుడు నేను ఎదిగాను అంటున్నాడు పౌలు. తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు పౌలు, తన శరీరాన్ని నలకొట్టుకున్నాడు పౌలు. అందుకే దీర్ఘాయువుతో స్వార్థను ఘనంగా ముగించాడు. మీ అందరూ అలా ముగించుదురుగాక. యు విల్ లివ్ యువర్ లైఫ్ బై రైజింగ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే. ఇది దేవుని చిత్తం. సో శరీరానుసారముగా మనం శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవును, నువ్వు చేసుకున్న భర్త నిన్ను చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఎక్కువ కాలం బతకాల. నువ్వు ఆ పిల్లల్ని కన్నావు, భార్యను చేసుకున్నావు కాబట్టి ఎక్కువ కాలం బతకాలి. అందుకే నువ్వు తాకూడదు, ఆ సిగరెట్ తాకూడదు, మందు తాకూడదు, అవిచారం చేయకూడదు. ఎందుకంటే మరణం వచ్చేస్తుంది. ఆ మరణకరమైన రోగంలో నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది పరలోకం వెళ్ళొచ్చేమో. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపం లేకుండా వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, చోర్లు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళగలరా? వెళ్ళలేరా? వెళ్ళలేరు. అటువంటి కఠినమైనవి ఇచ్చి పశ్చాత్తాపంతో తీసుకెళ్లి పరలోకం కంటే ముందుగానే దాన్ని జయించాలని ఎంతమంది అనుకుంటున్నారు? డిఫీటెడ్. ప్రతిరోజు నీ ప్రార్థనలో, అయ్యా నా నోరు కంట్రోల్లో ఉండాలి, ఈరోజు నా కోపము రాకూడదు, నేను బుద్ధులు తిట్టకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అవమానపరచకూడదు, నన్ను ఒకవేళ ప్రొవోక్ చేసిన, నన్ను కోపం పుట్టించిన, నేను కోపంతో కొన్ని చేయకూడదని ముందుగానే ఆ దినానికి తగినటువంటి ఆత్మను విడుదల చేసి శరీరాన్ని నలగొట్టుకోవాలి. అనుదిన ఆహారం అనండి. చెప్పండి అందులో, ప్రభువా నా శరీరాన్ని నలగొట్టుకునే అనుదిన ఆహారము నాకు దయచేయి. దట్ ఫుడ్ విల్ క్రష్ యువర్ బాడీ. చూడండి, మనం అన్నం తింటున్నప్పుడు ఏం చేస్తుంది? మన శరీరంలో ఆకలిని, బాధని ఏం చేస్తుంది? బలహీనతను చంపేస్తుంది. అప్పుడు నీకు బలం వస్తుంది, నువ్వు రోజంతా పనిచేస్తావు. అదే ఒక రోజు తినకపోతే నెక్స్ట్ డే పని చేయగలవా? చేయలేవు. అలాగే దేవుని ఆహారము తింటే నీలో ఉండే బలహీనతను, ఆ శరీరేచ్ఛల్ని అణిచి ఆత్మానుసారంగా రోజంతా జీవించే కృప నీకిచ్చునుగాక. గాడ్ విల్ గివ్ యూ దట్ ఎబిలిటీ. మార్కు సువార్త 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆ దినము శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన. శిష్యుల్ని అంటాడు, ఒక గడి కూడా మెలకువగా ఉండలేరా? ఆ రోజు నువ్వు ఇంకా ఎక్కువ శోధనలోకి వెళ్తున్నావు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? ఆ రోజు అధికంగా ఇంకొక 15 నిమిషాలు ప్రార్థన చేయాలి. సో శోధన గల ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎక్కువ సమయం గడపాలి. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నీ కుటుంబాన్ని విడిచి నువ్వు వేరే ఊరికి వెళ్తున్నావు, ఇతర దేశాలకు వెళ్తున్నావు, లేక వేరే ఫ్రెండ్స్తో వెళ్తున్నావు, బ్యాచిలర్స్ తోటి, సో అప్పుడు నువ్వు అధికంగా ప్రార్థించాలి. ఎందుకంటే శోధనలో పడిపోయే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్. ఆఫీస్కి వెళ్తున్నావు, ఇంట్లో ఉన్నంతసేపు భార్య పిల్లలు ఉంటారు కాబట్టి శోధనలు తక్కువ ఉంటాయి. బయటికి వెళ్తున్నప్పుడు శోధనలు ఎక్కువ ఉంటాయి, లోకం, అప్పుడు ఎక్కువ సిద్ధపడాలి. వివాహానికి వెళ్తున్నప్పుడు ఎంతమంది సిద్ధపడతారు? 10 మంది కన్యకల్లో 5 మంది కన్యకలు సిద్ధపడ్డాయి, 5గురు ఎక్స్ట్రా సిద్ధపడలేదు. అందుకే వాళ్ళు పోయింది. కొంచెం సిద్ధపడాలి. సిద్ధంలో నూనె చూసారా? మీరందరూ సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండును గాక. సగం పడి సగం పడకపోతే కాదు, అటు ఆత్మఫలాలు ఫలించాలా, శరీరాన్ని వరాలు ఇవ్వాలా, శరీరాన్ని నలగొట్టుకోవాలా. డూ బోత్. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్ట్రా ఆయిల్. అధిక సామర్థ్యం మీ అందరికీ దేవుడు అధిక సామర్థ్యం ఇచ్చును గాక. యావరేజ్ చూడండి, ద కింగ్డమ్ ఈజ్ నాట్ ఫర్ బిలో యావరేజ్. మేము వెలుగుతున్నాము, వెళ్ళలే. ఎవరైతే మేము యావరేజ్గా ఉండము, ఎక్స్ట్రాడినరీగా ఉంటామని సిద్ధలతో నూనె పట్టుకున్నారో పరిశుద్ధంగా ఉంటాము, మా మాటను కాల్చుకుంటాము, మా జీవితాన్ని త్యాగం చేస్తాము మేము అని ఆ సిద్ధలలో నూనె పట్టుకునే అతి పరిశుద్ధంగా, కొంచెం పరిశుద్ధంగా ఉండి అన్ని రంగాల్లో కూడా సాధ్యమైనంత మట్టుకు ప్రయత్నించి వెళ్ళిన వారికి పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఎంతమందికి ఎక్స్ట్రా సామర్థ్యం కావాలా? సిద్ధల్లో నూనె. ఐ డోంట్ వాంట్ బి అన్ ఆర్డినరీ బిలీవర్, ఐ వాంట్ బి అన్ ఎక్స్ట్రా బిలీవర్. వీళ్ళన్నీ మాట్లాడరు, కొన్ని మాట్లాడతారు, కొన్ని మాట్లాడరు, కొన్ని చేయరు, కొన్ని చేస్తారు. యు ఆర్ సపరేటెడ్. కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలా. దిస్ సెపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ సెపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు యేసుప్రభువు చెప్తున్నారు, చూడండి శిష్యులారా, ఇప్పుడు దాకా మీరు ప్రార్థన చేశారు, సరిపోయింది, మీకు నాతో వెంబడించడానికి ప్రార్థన సరిపోయింది. ఇప్పుడు ఒక శోధన కాలం వస్తుంది కాబట్టి మీరు ఎక్కువసేపు
ప్రార్థించాలి. ఎంతమందికి అర్థమైంది? మీరు చూసుకోవాలి. ఈ రోజంతా నా షెడ్యూల్ నార్మల్, ఓకే, దీనికి నార్మల్ పేరు. అమ్మో, ఈ వారం రోజులు నేను వేరే ఊరు వెళ్తున్నా, ఇది శోధన కాలం, కాబట్టి ఆ ముందు 2 రోజులు నువ్వు ఉపవాసం ఉండెళ్ళు. ఆ వారం శోధన కాలము గట్టెక్కి బయటకు వస్తావు నువ్వు. ఈరోజు మీటింగ్ వీళ్ళందరూ ఉన్నారు, అమ్మో ఈరోజు శత్రువులతో నేను కలుస్తున్నాను, వీళ్ళు ఏం చేస్తారో నాకు పన్నాగం, ఎక్స్ట్రా ప్రిపరేషన్. మీరందరూ మెలకువగా ఉండి ఈ జ్ఞానం నీకు ఈ రోజు నుంచి కలుగును గాక. ఫిలిప్పీలు 3:13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. నీ స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా నీ గతాన్ని గుర్చేస్తారు అపవాదితోటి. ఒకప్పుడు నువ్వు పాపంలో ఉన్నావు, వ్యభిచారంలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు మోసాలు చేసావు, దొంగతనం చేసావు, ఒకప్పుడు నీ జీవితం అంతా ఇలాగుందని నీ గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, బంధువులు ఈ గతము జ్ఞాపకం ఇది చాలా మందికి ఇది ఇలాగ ఇబ్బంది అంతకుముందు రోగం వచ్చింది, స్వస్థపడలేదు, అంతకుముందు పడిపోయా లెగలే, అంతకుముందు వాళ్ళకి జరగలే, వీళ్ళకి జరగలే అని అపవిద్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎన్ని అపవిద్యాలు ఎంతమంది జ్ఞాపకం చేస్తున్నా, నీ నుంచి నూతనమైనవి ఆరంభమవును కాక. మే గాడ్ బిగిన్ ద వర్క్ ఇన్ యూ టుడే. గతాన్ని మర్చిపోవాలి. అనేక సార్లు గతంలో చేసి ఉండొచ్చు కొన్ని పొరపాట్లు, గతంలో పడిపోయి ఉండొచ్చు. అదే పౌలు ఏమంటాడో తెలుసా? నేను ఎవరికి ఏ హాని చేయలేదంటాడు. అంటే ఏం చేశాడు? గతాన్ని మర్చిపోయాడు. నేను అపోస్తులుడను, నేను ప్రవక్తను, నేను బోధకుడను, నేను ఎందులోని తక్కువ వాడిని కాదంటాడు. పౌలు తన గతాన్ని మర్చిపోయాడు. అనేకులు జ్ఞాపకం చేస్తుంటారు, నువ్వు ఆ పౌలే కదా, నువ్వు వాళ్ళవే కదా, నువ్వు అదే పేదరువు కదా, నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా, నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా. దీస్ ఆర్ ద పీపుల్. వీళ్ళ సంఘంలోనే ఉంటారు, ఇంట్లోనే ఉండొచ్చు. కోపం వచ్చినప్పుడు మీ ఆయనకి జ్ఞాపకం చేయొచ్చు, మీ ఆవిడకి జ్ఞాపకం చేయొచ్చు, పిల్లలకి జ్ఞాపకం చేయొచ్చు, బంధువులకు జ్ఞాపకం చేయొచ్చు, స్నేహితులకు జ్ఞాపకం చేయొచ్చు, శత్రువులకు జ్ఞాపకం చేయొచ్చు. అందుకే దేవుడు ఏ మాట అయితే నీకు చెప్పాడో దాన్ని పట్టుకొని పరిగెత్తు. వీళ్ళందరూ అక్కడ మిగిలిపోతారు, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. Somebody is overtaking their accusers in Jesus' mighty name. You know, if you focus on the goal, you will overtake your accusers. నీవు గురి ఎత్తుకు పరిగెడితే నిన్ను నిందించి దూషించే వాళ్ళను దాటి వెళ్ళిపోతావు. వాళ్ళు ఇలా చూసి దూషించే వాళ్ళు నేను ఇలా చూస్తారు. ఫోకస్ ఆన్ వాట్ గాడ్. దేవుడు ఏదైనా చెప్పాడా? నేను నిన్ను వాడుకుంటా, నీకు ఐశ్వర్యం ఇస్తా, నేను నిన్ను నూతనంగా మారుస్తా, నేను అలా చేస్తా, ఇలా చేస్తా. వాట్ గాడ్ సేస్, ఫోకస్ ఆన్ ఇట్. నువ్వు వాక్యం చదువుతున్నావా? దేవుడు మాట్లాడతాడు. పొద్దున ఉదయం చదువుతున్నావా? వాగ్దానం ఇస్తాడు. బైబిల్ స్టడీ పొద్దున్న వింటున్నావా? వాగ్దానం ఇస్తాడు. గాడ్ విల్ టాక్ టు యూ. ఎంతమందికి తెలిసింది నీలో ఉన్నవాడు బయటికి రావాలంటే? ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనల కంటే మీరు ధన్యులా కాదా? వాళ్ళకి పైనుంచి వస్తుంది, నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అప్పుడు దాకా డౌన్ ఉంటావు, సడన్గా మారిపోతూ ఉంటావు అనమాట. అందుకే యేసుప్రభు వారిని చూసి సడన్గా, నువ్వు వడ్రంగివాని కుమారుడు కాదా, నజరేతు వచ్చాడు కదా, ఇవన్నీ ఎక్కడికి నీకు అద్భుతాలు, నీవు లోకమునకు ఆశ్చర్యముగా మారును గాక. అందుకే యేసుప్రభు వారు ఊర్లు మారిపోయేవాడు. ఎందుకంటే ఊర్లో వాళ్ళు ఉంటే అలాగే ఉంటారు. యు నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. యేసుప్రభు వారు 2 విషయాలు చేయడానికి వచ్చారు. ఒకటి, పాత నిబంధనను ముగించడానికి, కొత్త నిబంధనను ఆరంభించడానికి. ఆయన కొత్త నిబంధనలో పూర్తిగా ఆరంభించలే, తర్వాత ఆత్మను పంపించి పౌలు ద్వారా కొన్ని చేశాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాడు. అందుకే ఏ యుగానికి ఆ యుగం మాట. ఆయన పాత నిబంధన నెరవేరుస్తున్నాడు, ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు. సడన్గా ఆయనకి 2 పనులు. ఒకటేంటి? పాత నిబంధన ముగించాలా, కొత్త నిబంధన ఆరంభించాలి. ఇంకొకటి, సబ్బాతు దినాన్ని పాటించాలా, మళ్ళీ అదే సబ్బాతు దినాన్ని అద్భుతాలు చేస్తున్నాడు. వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడు యోహానికి అందుకే డౌట్ వచ్చింది. గుడ్డివారి కళ్ళు తెరుస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, బంధింపడం విముక్తి చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అది చేస్తాడు, దాని ద్వారా చూశాడు, ఆయన చేస్తున్నాడు. కానీ ఎప్పుడు చేస్తున్నాడు? సబ్బాతు దినాన్ని. అందుకని యూదులో టాక్ వెళ్ళిపోయింది, ఈయన పాత నిబంధనని ఉల్లంఘిస్తున్నాడు ఏంటి? అందుకని అంటాడు, రాబోవాడు ఈయననా కాదా? కరెక్టే, మరి ఈయన ఉల్లంఘిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు ఆయన? పాత నిబంధనను ముగించే కొత్త నిబంధన పునాది కూడా వేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ 2 things. అందుకే యూదులు ఆయన గుర్తుపట్టలేకపోయారు. హీఈస్ డూయింగ్ 2 things. ఇప్పుడంటే నీలో ఆత్మ ఉందే, లోపల ఆత్మ చెప్పేస్తుంది అది కరెక్టే, ముందుకెళ్ళిపోతావు నువ్వు. అదే పేతురు ఏమంటాడు? నీవెవరివి? పేతురు అంటే పేతురు ఏమంటాడు? జీవము గల మిగులు ఏమంటాడు? ఏలీ అయి ఉండొచ్చు, ఎలీషా అయి ఉండొచ్చు, యోహాను అయి ఉండొచ్చు, లేకింగ్ ఎవరో అయి ఉండొచ్చు. పేతురు ఏమంటాడు? నీవు ఎవరు చెప్పారు? తండ్రి బయలుపరిచాడు. ఇప్పుడు నీలో ఉండే క్రీస్తే నీకు చెప్తాడు, కరెక్టా తప్ప. 100 మంది తప్పన్నా నీకు తెలుసు అది కరెక్ట్ అని.
దేవుడు నీకు ఒకటి చెప్పి ముందుకెళ్ళిపోతుంటే లోకం నేను వెంబడిస్తుంది. అందుకే యేసు ప్రభు వారు అప్పుడు పునాది వేశారు, కానీ పూర్తిగా, అందుకంటే నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. యోహాను 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇస్తాడా? ఎవడా? 2 అభిషేకం లాగా, ఎలీషాలాగా, ఏలియాలాగా నేను దేవుడిని అడుగుతా వస్తుందా రాదా అనవసరం. నా నామమున ఏమి అడిగినను నేను చేతును. ఎందుకు? ఆల్రెడీ నేను నీలో కూర్చున్నాను, నీకోసం వెయిటింగ్లో ఉన్నాను అంటున్నాడు దేవుడు. పక్కన వాళ్ళు చెప్పు, దేవుడు ఆల్రెడీ నీలోకి వచ్చేసి వెయిటింగ్లో ఉన్నాడని చెప్పండి. అందుకే నమ్మేసి ప్రార్థించమంటున్నాడు. నన్ను ఏమడిగినా చేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఓకే, అయితే ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? నిన్ను కొంచెం శుద్ధీకరించిన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత వాక్యానుసారంగా అడుగుతావు. అందుకని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్యూరిఫికేషన్. నువ్వు నా కొరకు జగత్పునాథి కొరకు ఏ దాచి ఉంచావు అది నాయనా, నువ్వు ఆశపడేది నీకు ఇస్తాడు. కంపారిజన్ విల్ స్టాప్ మెనీ పీపుల్. పౌలు అందుకే అంటాడు, నేను వీళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నేను ఈ శిష్యుల దగ్గరికి ఎవరికి వెళ్ళలేదు. నేను 3 సంవత్సరాలు అరేబియాకి వెళ్ళిపోయాను, అక్కడ నేర్చుకున్నాను. దేవుడు ప్రత్యక్షత ద్వారా నాతో మాట్లాడాడు. ఐఎమ్ ట్రైన్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నన్ను బోధించి. అందుకే పేతుర్ని గద్దిస్తాడు, ఎందుకు ఇంకెలాగున్నావు. అందుకనే పేతురు కూడా అంటాడు, పౌలు రాసిని కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అంటాడు. నీకు దేవుడు బయలుపరిచి తన చిత్తానుసారంగా తన సమయంలో నిన్ను ఆశీర్వదించును గాక. అందరూ చెప్పండి, నేనేం అడిగినాను దేవుడు నాకు ఇస్తాడు. అయితే నువ్వేం అడగాలనేటువంటి హృదయాన్ని, ఆ హృదయంలో కొంచెం నింపడానికి, వాక్యానుసారంగా నింపడానికి దేవుడు సమయం తీసుకుంటున్నాడు అంతే. లేకపోతే నువ్వేం అడుగుతావో ఆయన తెలుసు. ఓకే, యోహాను 14:13. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకై దానిని చేతును. చూసారా, ఇప్పుడు నువ్వేం అడగాలని ముందే చెప్తున్నాడు. ఎలాగా నేను ఇది అడిగితే కుమారుడు మహిమపరుస్తాడా? నా ద్వారా. కరెక్టే, నేను మహిమపరచబడతా, నా ద్వారా యేసు ప్రభు మహిమపరచబడతాడా, యేసు ప్రభు ద్వారా తండ్రి మహిమపరచబడతాడా అని నువ్వు చూసుకొని అడగాలని దేవుడు ఈ జ్ఞానం కొరకు ఆలస్యం చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అందుకే నువ్వు వాక్యం వినాల. 12వ వచనం చదువు మా పైన. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడునో చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి గొప్పవి అనండి అంటే పాత నిబంధనలను పెట్టండి, కరెక్టే. ఇప్పుడు నేను పైనుంచి చేశాను అప్పుడు, కానీ ఇప్పుడు నేను మీలోంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. ఐ వాంట్ టు డూ త్రూ యూ, ఇన్ యూ. ఎక్కడి నుంచో చేయను, నీలోనే ఉన్నాను నేను. మరి శ్రేష్టమేని అనండి కదా. చెప్పండి, పాత నిబంధన కంటే కొత్త నిబంధన వాళ్ళు ఏం చేయకుండా వెళ్తే మనం బాధపడతామా లేదా? నాలోనే 40, 50, 60, 70, 80 సంవత్సరాలు ఉండి నేనేం చేయకుండా ఎలా వెళ్ళిపోయి నీ నామను మహింపరచకుండా, సాక్ష్యం లేకుండా వెళ్ళిపోవడం అన్యాయమా కాదా? మరి శ్రేష్టమైనవి పెట్టాడు ఇప్పుడు కొత్త నిబంధనలో. ఈవెన్ బెటర్ థింగ్స్. ఎంతమందికి అర్థమైంది మరి శ్రేష్టమైనవి? ఎంతమందికి నాలో ఇంత గొప్పోడిని పెట్టుకొని నేను తీయకుండా ఎలాగున్నాను అనుకున్న వాళ్ళు ఒక వేవులాగా ఈ సంవత్సరం తీస్తారు. మీ నుంచి బయలుపడుతుంది గాక. లార్డ్, మరి శ్రేష్టమైనవి సిద్ధపరిచావయ్యా నాకు. ఆ పాత నిబంధన వాళ్ళకంటే నేను ఇవన్నీ బయటికి తీసి తృప్తిగా నేను పరలోకానికి వెళ్ళాలా, అనేకులకు నేను ఈ మహిమను బయలుపరిచి వెళ్ళాలా. ప్రభువా, నా గతాన్ని నేను మర్చిపోయి ఇదిగో నీ మహిమ అనేటువంటిది బయటికి రావాలి నాయన. ఎక్కడ చూస్తున్నా లెట్ ద హోలీ స్పిరిట్ విజిట్ యూ. ఏదైతే దేవుడు నీ కొరకు ముందుగా దాచిపెట్టాడో ఈ రోజు నుంచి అవి నీ జీవితంలో ఆరంభమవునట్లు ప్రార్థిస్తున్నాను. మే దట్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. ఇనఫ్ ఆఫ్ ద డిలే. జరిగిన ఆలస్యము చాలు, జరిగిన అవమానము చాలు, వచ్చిన రోగాలు చాలు, చేసిన అప్పులు చాలు, జరిగిన ఆలస్యము చాలు. అయ్యా, నాకు సహాయం చేయి, నాలోంచే నాకు సహాయం చేయి. అన్ని విషయాల్లో హెల్ప్ మీ ఓ లార్డ్, సేవ్ మీ. అన్ని రంగాల్లో ఆశీర్వదించు. విల్ కమ్ అవుట్ ఇన్ ఏ గ్లోరియస్ వే. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.